ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశానికి ఎంపికయ్యారు, కానీ 1000 రూపాయలు ఫీజు కట్టాలని చెప్పడంతో కలాం గారు చాలా నిరాశ చెందారు. తన తండ్రికి 1000 రూపాయలంటే తలకు మించిన భారం. ఆయనని అడగలేకపోయారు. ఆ సమయంలో కలాం గారి అక్క జోహారా కలాం గారి బాధను తెలుసుకుని తన దగ్గరున్న బంగారు గాజులు, గొలుసు కుదువపెట్టి తమ్ముడికి 1000 రూపాయలు ఇచ్చారు. ఆ సంఘటన కలాం గారు ఎప్పటికీ మరిచిపోరు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో 2 పాత విమాన యంత్రాలు కలాం గారిని బాగా ఆకర్షించాయి. తన తోటి స్టూడెంట్స్ అందరూ హాస్టల్కి వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చొని వాటిని పరిశీలిస్తూ, పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయేవారు. ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ని ఎంచుకున్నారు. ఎంఐటిలో 3 ప్రొఫెసర్లు కలాం గారి ఆలోచనలకి ప్రోత్సాహం అందించారు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింగరావు గారు. ఎంఐటిలో కోర్సు పూర్తి అవగానే 4